అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటే నా బెనిఫిట్ ఏంటి, దీనివల్ల ఇది ఖర్చే కానీ ఇదేమైనా అసెట్, ఇదంతా లయబిలిటీ కిందకి వెళ్తుంది కదా అనే అపోహ ఉంది చాలా మందిలో. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా మనకు రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళామంటే బిల్లు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తట్టుకోలేము. అవన్నీ మనం పే చేయాలి అంటే మనకు ఇన్సూరెన్స్ అవసరం. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అందరికీ, డేట్ ఆఫ్ డెత్ తెలియదు, డేట్ ఆఫ్ డిసీజ్ తెలియదు, డేట్ ఆఫ్ యాక్సిడెంట్ తెలియదు. ది బిగ్గెస్ట్ రిస్క్ ఈస్ కానీ somebody is dying at the age of 30 or 35. What happens to the family? Life is a 20-20 innings అండి. ఒకటే ఇన్నింగ్స్ వస్తుంది మనకి. దిస్ ఇస్ నాట్ ఎ టెస్ట్ మ్యాచ్. హెల్త్ బాగున్నప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా హాయిగా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు వీళ్ళకి, అండ్ ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. సరే, ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు జనరల్గా బేసికల్గా ఇన్సూరెన్స్లో రెండేనండి టైప్స్. ఒకటి లైఫ్, ఇంకోటి జనరల్. ఇన్సూరెన్స్ పాలసీలు ఎందుకు మనకు అవసరం అని అన్నాం. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అవసరమైన పాలసీ టర్మ్ పాలసీ అండి. టర్మ్ పాలసీ అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనమాట. ఇందులో ఏమన్నా జరిగితేనే ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీకి. అన్ఫార్చునేట్లీ దిస్ పర్సన్ డైస్ బికాస్ ఆఫ్. మీరు అన్నట్టుగా ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లో ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు? 18 years తర్వాతే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. 18 years లోపు ఇన్సూరెన్స్ రాదు. ఎవరు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అని. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికంటే ఎవరైతే సంపాదిస్తున్నారో, ఎవరికైతే ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉన్నారో. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు? అసలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన ఏజ్ ఏంటంటే 25 to 40 అండి ఇన్ జనరల్. ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఆ వచ్చిన మెచ్యూరిటీ బెనిఫిట్ యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్ అండ్ రిటైర్మెంట్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఇండియాలో 95% ఆఫ్ ద పీపుల్ డూ నాట్ హ్యావ్ పెన్షన్ అండ్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. సో యూ నీడ్ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పుడు చాలా మంది లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి అవి ఎక్కువగా తీసేసుకొని ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ టర్మ్ పాలసీ కూడా తీసుకొని ఉంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ మధ్యలో వీళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చి చనిపోయి ఉంటే వీళ్ళు కట్టాల్సిన లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ వచ్చే అమౌంట్ ఫ్యామిలీకి ఇస్తుంది? లోన్ అగేన్స్ట్ పాలసీస్ తీసుకుని దానికి అడ్జస్ట్ చేసేస్తారు వాళ్ళు. మనం అన్నీ చెప్పడం లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ బాగుంది, వెల్త్ బాగుంటే ఎన్నన్నా పాలసీలు తీసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. సో లైఫ్ ఇన్సూరెన్స్లో రిస్ట్రిక్షన్ లేదు పాలసీ. ద ఓన్లీ రిస్ట్రిక్షన్ ఈజ్ వెల్త్ అండ్ హెల్త్. హాయ్, హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు ఇంటర్వ్యూ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయగలుగుతారు. సో ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ట్రైనర్ సురేంద్ర గారు. ఆయన అడిగి మనం ఈరోజు ఇన్సూరెన్స్ గురించి మనకున్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. మన ఆడియన్స్ కోసం మీ గురించి చిన్న బ్రీఫ్. రైట్ అండి. నా పేరు సురేందర్ అనంతుల అండి. నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. నేను ఫార్మా ఇండస్ట్రీలో 33 years వర్క్ చేశాను, ఫార్మా మార్కెటింగ్లో. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చాను. ట్రైనర్గా కూడా 23 years నుంచి నేను లైఫ్ ఇన్సూరెన్స్లో ట్రైనర్గా ఉన్నాను. ఒక 25,000 మందికి ట్రైనింగ్ అన్న ఇచ్చి ఉంటాను నేను లైఫ్ ఇన్సూరెన్స్లో అన్ని విభాగాల్లో. ఇది నా బ్రీఫ్ ఎక్స్పీరియన్స్ గురించి అండి. అంటే ఇవాళ నేను లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. సో మీకు ఏ అనుమానాలు జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటాయో వాటికి క్లారిఫికేషన్స్ ఇద్దామని వచ్చానండి. అది బేసిక్ ఐడియా. చెప్పండి రియాజ్ గారు, ఏంటి అసలు? జనరల్గా అందరికి ఉండే డౌట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేసరికి ఇన్సూరెన్స్ నాకెందుకు, అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటే నా బెనిఫిట్ ఏంటి, దీనివల్ల ఇది ఖర్చే కానీ ఇదేమైనా అసెట్, ఇదంతా లయబిలిటీ కిందకి వెళ్తుంది కదా అనే అపోహ ఉంది చాలా మందిలో. దీన్ని మీరు ఎలా చూస్తారు? అవునండి, కరెక్టే. ఈ అపోహ మనలో చాలా ఉంది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో మనం డబ్బులు కడుతున్నాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే రియాజ్ గారు అన్నట్టు ఒకతను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు 25 ఏళ్ళకి. 60 ఏళ్ళు వచ్చి 35 ఏళ్ళు కట్టాడు. ఆయనకి ఏమీ రాలా డబ్బులు, కానీ ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతున్నాడు, ప్రీమియం పెరుగుతూనే ఉంది, కట్టాడు, ఏమీ రాలేదు అని అన్నాడు. అంటే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నాము అంటే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా మనకు రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళామంటే
బిల్లు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తట్టుకోలేము. అవన్నీ మనం పే చేయాలి అంటే మనకు ఈ ఇన్సూరెన్స్ అవసరం. సో ఈ ఇండివిజువల్కి 60 years వరకు ఏం అవసరం పడలేదు అంటే చాలా అదృష్టవంతుడండి. ఎప్పుడైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏ ఇన్సూరెన్స్లో డబ్బులు కట్టామో మనకు క్లెయిమ్ రాలేదు అంటే మన అదృష్టవంతులు అనుకోవాలి. సో దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అతను 60 ఏళ్ల వరకు ఆయనకి ఏమీ రాలేదు కాబట్టి ఆయన హాస్పిటల్కి వెళ్ళలా, అడ్మిట్ అవ్వలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్. అచ్చా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకతను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలే, అతను 25 ఏళ్ళు, అతను కూడా ఈయన గ్రూప్లోనే ఉన్నాడు. సడన్గా 30 ఏళ్ళకి అతనికి ఇవాళ రేపు మనం వింటూ ఉన్నాం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ టు ద పీపుల్ బిఫోర్ 40 years ఉంది అంటున్నారు. అది లైఫ్ స్టైల్ అనుకోండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనుకోండి. మరి అతనికి బైపాస్ సర్జరీ కావాల్సి వచ్చింది, 3 లక్షలు కావాలి, ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో వాట్ హ్యాపెన్స్ అట్ దట్ పర్టికులర్ టైం, మనం ఈ డబ్బు ఎలాగో మనం దాన్ని తీసుకురావాలి, అప్పు ఏదైనా చేయాలి, ఏదైనా గోల్డ్ అయినా అమ్మాలి, హాస్పిటల్కి డబ్బులు కట్టాలి. కానీ ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. నేను ఇలాగే అంటాను, ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అలాంటిదేనండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అందరికీ, డేట్ ఆఫ్ డెత్ తెలియదు, డేట్ ఆఫ్ డిసీజ్ తెలియదు, డేట్ ఆఫ్ యాక్సిడెంట్ తెలియదు. ఇది తెలిస్తే ఇన్సూరెన్స్ అవసరం లేదు మనకి. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు డై ఆఫ్టర్ 70 years 5 months 16 days అంటే నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఐ కెన్ ప్లాన్ మై సెల్ఫ్. కానీ ఎక్కడైనా గ్యారంటీ ఉందా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా దీనికి? ఎక్కడ గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉంటే అవసరం లేదు. దానికి మనం ఎందుకు మనకు ఇన్సూరెన్స్ అన్నప్పుడు ఒక మాట వస్తుందండి. ఇన్సూరెన్స్ అనే పదం ఎందుకు వచ్చిందంటే రిస్క్ వలన వచ్చింది. రిస్క్ లేకపోతే ఇన్సూరెన్సే లేదు. వాట్ ఈస్ ద రిస్క్ ఫర్ అన్ ఇండివిజువల్? ద బిగ్గెస్ట్ రిస్క్ ఈస్ ఎర్లీ డెత్. అది బిగ్గెస్ట్ రిస్క్. ఈ సంబడి ఈస్ డైయింగ్ ఎట్ 75 or 80 or 85, ఫైనాన్షియల్ రిస్క్ ఫ్యామిలీకి ఏమీ లేదు, ఉండదు. కానీ సంబడి ఈస్ డైయింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 or 35 or 40, అతని మీద ఎంతోమంది డిపెండెంట్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ డిపెండెంట్స్ అంటాం మనం. బికాస్ దే ఆర్ టుడే దేర్ ఫ్యామిలీ ఈజ్ రన్నింగ్ ఆన్ హిజ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. సడన్గా అతనికి గుండె జబ్బే వచ్చింది, కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది, యాక్సిడెంట్లో చనిపోయాడు, క్యాన్సర్లో చనిపోయాడు. వాట్ హ్యాపెన్స్ టు ద ఫ్యామిలీ? దెర్ ఈజ్ నో ఫైనాన్షియల్ సపోర్ట్ బికాస్ సడన్లీ ఇట్స్ స్టాప్డ్. అందరూ చనిపోతారా? కాదు. ఎవరు చనిపోతారో ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అందుకని రిస్క్ ఉన్నది కాబట్టి ఇన్సూరెన్స్ ఉంది. అచ్చా, రిస్క్ దేనికి ఉంది? ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులకు రిస్క్ ఉందండి. లివింగ్, నాన్ లివింగ్, అన్నిటికీ రిస్క్ ఉంది. రిస్క్ లేని ప్రపంచమే లేదు. కానీ అన్ని రిస్క్ని మనం కవర్ చేస్తామా? చెయ్యము. లైఫ్ ఇన్సూరెన్స్ దేన్ని కవర్ చేస్తుంది అంటే ఇట్ కవర్స్ ఓన్లీ ద అసెట్స్కి మనం రిస్క్ తీసుకుంటాం, అసెట్స్కి కవర్ చేస్తాం ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ. అసెట్స్ అంటే వాల్యుబుల్ థింగ్స్. ఈ వాల్యుబుల్ థింగ్స్ కెనాట్ బి రీప్లేస్డ్ వెరీ ఈజీలీ. తొందరగా మనం రీప్లేస్ చేయలేము. ఇవి వాల్యుబుల్ థింగ్స్ ఏంటి అంటాం. ఫస్ట్ అందరికీ ప్రాపర్టీ అనుకుంటాం, వెహికల్ అనుకుంటాం, గోల్డ్ అనుకుంటాం, జ్యువెలరీ అనుకుంటాం, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అనుకుంటాం, వైట్ అప్లయన్సెస్ అనుకుంటాం. ఓకే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఈస్ లైఫ్. You can purchase another car, you can construct another building, you can buy another jewelry, any amount of jewelry you want to purchase, you can purchase. Can life cannot be brought back. Right. Life is a 20-20 innings అండి. ఒకటే ఇన్నింగ్స్ వస్తుంది మనకి. దిస్ ఇస్ నాట్ ఎ టెస్ట్ మ్యాచ్. అచ్చా, ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం ఫెయిల్ అయిన టెస్ట్ క్రికెట్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఆపర్చునిటీ వస్తుంది. లైఫ్లో ఆపర్చునిటీ లేదు, ఒకటే ఆపర్చునిటీ మనకి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ వరల్డ్లో లైఫ్ అండి. కానీ దాని లైఫ్ని ఇన్షూర్ చేయడానికి మన వాళ్ళందరూ వెనక్కి వెళ్తుంటారు. ఎందుకు అనుకుంటారు అంటే, నేను చాలామందిని కలిశాను, చాలామందితో మాట్లాడాను. నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, నాకెందుకు ఇప్పుడు ఇన్సూరెన్స్ అని అనుకుంటారు. కరెక్ట్. ఇన్సూరెన్స్ ఇప్పుడు నీకేం జరుగుతుందని ఇన్సూరెన్స్ తీసుకోవాలని కాదు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు బాగా ఉన్నావు కాబట్టి ఇన్సూరెన్స్ ఇప్పుడే తీసుకోవాలి. అది ఎందుకు అంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 factors అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవి హెల్త్ అండ్ వెల్త్ అండి. వెల్త్ బాగున్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగున్నప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా హాయిగా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు వీళ్ళకి, అండ్ ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు, హెల్త్ బాగున్నప్పుడు
ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ వెరీ హ్యాపీ, ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ ద బిజినెస్ అన్నట్టు, ఈజ్ రైట్ పర్సన్ ఫర్ ద ప్రోడక్ట్ అని కూడా అనుకుంటారు వాళ్ళు. వెల్త్ ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ వెల్త్ ఈజ్ మెయింటైనింగ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఆల్సో. సడన్లీ దిస్ వెల్త్ ఈజ్ కట్ ఆఫ్ బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ డెత్ అట్ అన్ ఎర్లీ ఏజ్, ద ఫ్యామిలీ కమ్స్ ఆన్ ద రూట్స్. దానికి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం అనమాట. సో రెండు ఉండాల్సిందే. ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇందులో ఒకతనికి వెల్త్ చాలా ఉంది, కానీ ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ హిస్ బెడ్. ఆయనకి ఇన్సూరెన్స్ ఇస్తామా? ఇవ్వలేము. ఆయన అడిగినా కూడా దొరకదు, ఇన్సూరెన్స్ దొరకదు. సంబడి హూ ఈజ్ హెల్దీ బట్ ఈ డజంట్ హ్యావ్ వెల్త్, అప్పుడు కూడా ఇన్సూరెన్స్ అవసరం లేదు ఆయనకి. అంతే కదా అర్థం ఏంటంటే, ఎందుకంటే ఎవరు ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేరు. అతనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకో, ఏక్ నిరంజన్ అందాం, నేను పెళ్లి చేసుకోలేదు, నా పిల్లలు లేరు, ఎవరు లేరు అనుకుంటే నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు, బికాస్ నోబడీ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ ఫ్యూచర్ రిక్వైర్మెంట్. సో ఆయనకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. సో హెల్త్ అండ్ వెల్త్ బాగున్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మేము చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే, ఓ పని చేద్దామండి, మీరు ఎక్కడికి వెళ్ళరు, నేను ఇక్కడే ఉంటాను కదా, మనం మళ్ళీ ఒక 6 months or 1 year తర్వాత కలుద్దాము, మాట్లాడదాం, నాకు ఎప్పుడు అవసరం ఉంటుందో మీకు ఫోన్ చేస్తాను, తప్పక మీ దగ్గరే తీసుకుంటాను అంటాడు. లైఫ్ ఇన్సూరెన్స్ని పోస్ట్పోన్ చేయడం అంత బ్యాడ్ థింగ్ ప్రపంచంలో ఇంకొకటి లేదండి. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఇండివిజువల్, ఎనీ మూమెంట్, ఎనీ టైం. నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతని దగ్గర నేను వెళ్ళాను, మాట్లాడాను, మా ఫ్రెండ్ సన్నే, ఇన్సూరెన్స్ అన్నీ మాట్లాడుకున్నాం, డిస్కషన్ అంతా అయిపోయింది. ఎప్పుడైతే అప్లికేషన్ రాయాలి, సంతకం పెట్టాల్సిన టైంకి వచ్చేప్పటికి నాకు ఇప్పుడు అవసరం లేదండి, నేను ఐ విల్ గివ్ యూ సమ్ అదర్, ఐ మీన్ ఆఫ్టర్ 2 or 3 years నేను తీసుకుంటాను, ఇప్పుడు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయండి అని అన్నాడు. నేను మళ్ళీ టచ్ చేశాను, 1 year తర్వాత టచ్ చేస్తే ఆయనకు డయాబెటీస్ వచ్చేసింది. ఆయనకి ఈ డయాబెటీస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇండివిజువల్కి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ విల్ వే ఆల్ దీస్ మ్యాటర్స్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, అండ్ దే విల్ టేక్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ డిసైడింగ్ అబౌట్ ఇన్సూరెన్స్. కాబట్టి మనం ఏంటంటే, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, ఇవాళ మనం బాగున్నాం కాబట్టి, ఆరోగ్యంగా బాగున్నాం, వెల్త్ ప్రకారంగా కూడా బాగున్నాం కాబట్టి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ సార్ ఎలాగో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సరే ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు జనరల్గా బేసికల్గా ఇన్సూరెన్స్లో 2 టైప్స్, ఒకటి లైఫ్, ఇంకోటి జనరల్. ఒకటి తెలియంది, మూడవది ఉన్నది రీఇన్సూరెన్స్ అండి. ఓకే. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడాను కదా నేను. ఈ రిస్క్ అనేది అన్ని మనం జనరల్గా ఏం చేస్తామంటే, వి ట్రై టు ప్రివెంట్ అండ్ అవాయిడ్ ద రిస్క్. నోబడీ విల్ వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. అదొకటి మెథడ్. ఇంకోటి, సమ్ పీపుల్ రిటైన్ ద రిస్క్. ఉండని ఏమవుతుంది, డబ్బు ఉంది నేను చూసుకుంటానులే అనుకుంటారు. సమ్ పీపుల్ మిటిగేట్ ద రిస్క్, అంటే రిస్క్ జరిగినా కూడా మనకు నష్టం ఎక్కువ జరగకుండా ఉండాలని చూసుకుంటారు. కానీ బెస్ట్ వే ఆఫ్ మేనేజింగ్ ద రిస్క్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద రిస్క్. వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్, ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ రిస్క్ ఈస్ కాల్డ్ ఇన్సూరెన్స్. మన రిస్క్ను మనం ఏం చేస్తున్నాం, మనం వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఇన్సూరెన్స్ కంపెనీ బై పేయింగ్ సమ్ ప్రీమియం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది, ఏమైనా జరిగినా కూడా వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్. సో రిస్క్ బెస్ట్ వే ఆఫ్ మేనేజింగ్ ద రిస్క్ ఇస్ టు ట్రాన్స్ఫర్ ద రిస్క్. అచ్చా, మీరు చెప్పారు కదా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం మాట్లాడాము లైఫ్ గురించి, ఇట్స్ కనెక్టెడ్ టు ది ఇండివిజువల్స్, రైట్. జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే, మన ఇండియాలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ని మనం జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. కానీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్లో, జనరల్ ఇన్సూరెన్స్లో కూడా 2 కనెక్టెడ్ టు లైఫ్ ఉన్నాయి. ఒకటి హెల్త్, ఇంకోటి పర్సనల్ యాక్సిడెంట్. దెర్ ఆర్ 3 బేసిక్ డివిజన్స్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్. ఒకటి మెరైన్ ఇన్సూరెన్స్, ఇంకోటి ఫైర్ ఇన్సూరెన్స్, థర్డ్ ఈజ్ మిస్సెలేనియస్. మిస్సెలేనియస్లో హెల్త్ వస్తుంది, వెహికల్ వస్తుంది, ప్రాపర్టీ వస్తుంది, ట్రావెల్ వస్తుంది, లయబిలిటీ వస్తుంది. ఇవి జనరల్గా జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. ఈ జనరల్ ఇన్సూరెన్స్తోనే ఇన్సూరెన్స్ స్టార్ట్ అయిందండి, నాట్ లైఫ్. ఎప్పుడు మనం అంటాం చూసారా, ఏదైతే అవసరం ఉంటుందో అప్పుడే దాని గురించి మనం పాటుపడాలి, విల్ ట్రై ఫర్ దాట్. బెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్ కోవిడ్. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ రీసెర్చ్ laboratories, they were all working towards vaccination. ఎందుకంటే కోవిడ్కి వ్యాక్సినేషన్ కావాలి. విత్ ఇన్ 6 months and 1 year vaccine has come out. Generally vaccines come out after 5 years or 10 years. కానీ కోవిడ్ వ్యాక్సిన్ విత్ ఇన్ 6 months 1 year, ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. ఈ 17th centuryలో ఫస్ట్ అవసరం వచ్చింది ఏంటంటే మెరైన్ ఇన్సూరెన్స్.
ఎందుకంటే ఆ రోజుల్లో కంట్రీస్ వర్ ట్రాన్స్పోర్టింగ్ ఆర్ పీపుల్ వర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ అక్రాస్ ద రివర్ ఆర్ సీ బై బోట్స్ సార్. కానీ ఆ రోజుల్లో బోట్స్ దే వర్ నాట్ సో మోడర్న్ ఎస్ టుడేస్ బోట్స్ సార్. అండ్ దెర్ వాజ్ నో ఇంటర్నెట్, దెర్ వాజ్ నో టెలికమ్యూనికేషన్స్, దెర్ వాజ్ నో నేవీ. అంటే గూడ్స్ పంపించామంటే బాబు రామ్ భరోసా, చేరింది చేరకపోతే చేరి, మన దగ్గర ఏం లేదు. సో దే వాంటెడ్ ఎ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ కవర్ ద గూడ్స్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై బోట్స్ ఆర్ షిప్స్. దట్స్ హౌ మెరైన్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ హెస్ కమ్. అది ఎక్కడ వచ్చింది? లాయర్స్ కాఫీ క్లబ్లో వచ్చింది. ఎక్కడ? యూకేలో, లండన్లో వచ్చింది. ఎలా డిస్కషన్ చేస్తున్నారు మెరైన్ షిప్ రిప్రజెంటేటివ్స్, తర్వాత వాళ్ళు దే వాంటెడ్ సమ్ అండ్ ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్స్. అక్కడ కాన్సెప్ట్ బయటకు వచ్చింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ హెస్ ఆల్సో కమ్ ఫ్రమ్ మెరైన్, లాయర్స్ కాఫీ క్లబ్. అంటే ఒక దగ్గర వచ్చిన తర్వాత ఇట్ డజంట్ స్టే కదండి. దాని యొక్క ఉపయోగం తెలియాలంటే అన్ని చోట్లకు వెళ్ళాల్సిందే కదా. అండ్ యూరోపియన్స్ వర్ ట్రావెలింగ్ అక్రాస్ ద వరల్డ్ అట్ దట్ టైమ్. దట్స్ హౌ ద ఇన్సూరెన్స్ అంతా స్ప్రెడ్ అయ్యింది. ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపంచంలో వచ్చింది అమికబుల్ సొసైటీ ఫర్ పర్పెచువల్ అష్యూరెన్స్. అది ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ అయింది. మన కన్సిడరేషన్, మన కనెక్షన్ ఏంటి? ఇండియాకి ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు మనకు దగ్గరికి వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పుడు మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ అవసరం అని 1818లో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది, కలకట్టాలో స్టార్ట్ చేశారు. 1850లో ఫస్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రైటాన్ ఇండియాకి వచ్చింది. 1870లో ఫస్ట్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చింది, బాంబే మ్యూచువల్ అష్యూరెన్స్ సొసైటీ అని. 1857 నుంచి బ్రిటిష్ స్టార్టెడ్ రూలింగ్ అస్. ఒక పార్లమెంటు, గవర్నమెంట్ ఉండింది, చట్టాలు పాస్ చేయడం కానీ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. 1872లో కాంట్రాక్ట్ యాక్ట్ పాస్ చేశారు. ఇప్పుడు మనం ఏ కాంట్రాక్ట్ గురించి అయితే మాట్లాడతాం, ఏదైనా మాట్లాడినా కూడా ఆ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి ప్రాపర్టీ యాక్ట్ 1874లో వచ్చింది. అంటే అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇవన్నీ. 1906లో నేషనల్ ఇన్సూరెన్స్ వచ్చింది. దట్ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా. ఎప్పటికీ ఉంది అది, నేషనల్ ఇన్సూరెన్స్. 1912లో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏమందంటే ప్రీమియమ్స్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్ బై యాక్చువరీస్ అన్నారు. యాక్చువరీస్ అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళు దే ఆర్ మ్యాథమెటిషియన్స్ అండ్ స్టాటిస్టిషియన్స్. అండ్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఈజ్ హైలీ కాంప్లికేటెడ్. సో దానికి ఈ ప్రొఫెషనల్స్ కావాల్సి వచ్చింది. సో వాళ్ళు ఏమన్నా ప్రీమియం క్యాలిక్యులేషన్ షుడ్ బి డన్ బై యాక్చువరీస్ అన్నారు 1912లోనే. తర్వాత కంపెనీస్ హ్యావ్ టు రిజిస్టర్ దే నేమ్స్ విత్ ది గవర్నమెంట్ అన్నారు. ఒక సిస్టమ్, ఒక మెథడ్ స్టార్ట్ అయింది అనమాట. 1938లో ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చింది. దట్ వాస్ పాస్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. ఇప్పటికీ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారమే ఏదైనా మనం ఇప్పుడు జరుగుతున్న మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఎలా ఆపరేట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఆల్ త్రూ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. 1950లో మనకి రిపబ్లిక్ అయ్యాం మనం. 47 ఇండిపెండెన్స్ వచ్చింది, రిపబ్లిక్ అయ్యాం. 1951లో మనకు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఎకనామిక్ పాలసీసు, ఫైనాన్షియల్ పాలసీసు అన్నీ కొన్ని మారుతూ ఉంటాయి, ఇండస్ట్రియల్ పాలసీసు. 1953లో ఏవియేషన్ ఇండస్ట్రీని నేషనలైజ్ చేశారు. ఎయిర్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఇన్ 1939 బై జంషెడ్జీ టాటా. 1953లో దాన్ని నేషనలైజ్ చేశారు. ఈ మధ్య చూశారు మళ్ళీ ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ అయింది. సో ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే అన్నీ నేషనలైజ్ చేస్తే మన చేతిలో ఉంటుంది, వీ కెన్ కంట్రోల్, వీ కెన్ మానిటర్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ అండ్ వీ కెన్ డెవలప్ అన్న ఐడియాలో చేశారు. అలాగే ఆ టైంలో 1950లో మన దగ్గర 245 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అప్పటికే 170 లైఫ్ ఇన్సూరెన్స్, 75 భవిష్య నిధి కంపెనీస్, అంటే ప్రావిడెంట్ ఫండ్ కంపెనీస్. అంటే పీపుల్ ఆర్ డిపాజిటింగ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ ఉన్నా కూడా ఆ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ నాట్ దట్ గుడ్ అండ్ దే వర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ టౌన్స్ అండ్ సిటీస్ అండ్ ఉమెన్ వర్ నాట్ ఇన్షూర్డ్ అండ్ పూర్ పీపుల్ వర్ నాట్ కన్సిడర్డ్, రూరల్ పీపుల్ వర్ ఆల్సో నాట్ కన్సిడర్డ్. ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఏమనుకుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా నేషనలైజ్ చేస్తే బాగుంటుందని 1956లో నేషనలైజ్ చేశారు విత్ ఎల్ఐసి యాక్ట్. సో ఫస్ట్ September 1956 ఎల్ఐసి స్టార్టెడ్ ఆపరేటింగ్ దట్ బిజినెస్. Till 2000 LIC was the only life insurance company which was doing business in India. అందుకే ఎవరికైనా ఇన్సూరెన్స్ అనేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ అని తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే 44 ఏళ్ళు అందరికీ నమ్మకం ఉంది. అండ్ అది ఆ నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు పబ్లిక్లో. అలాగే జరుగుతూ ఉండింది.
1969లో మీరు బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు ఫస్ట్ గ్రూప్. 1989లో సెకండ్ గ్రూప్ని నేషనలైజ్ చేశారు. 1972లో జనరల్ ఇన్సూరెన్స్ నేషనలైజ్ చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ నేషనలైజ్ చేసి ఓరియంటల్, తర్వాత నేషనల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా అండ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ 4 బిజినెస్ చేస్తూ ఉన్నాయి. అంటే వై ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, అప్పుడు బిజినెస్ అలా ఉండింది, మన అట్మాస్ఫియర్ అలా ఉండింది. ఇండస్ట్రీస్ ఆల్సో ఇప్పుడు కాదు ఇన్సూరెన్స్ అనేది అప్పటి నుంచే ఉంది, స్టార్ట్ అయింది. రీఇన్సూరెన్స్ కూడా ఉంది. నేను ఇక్కడ రీఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పాలి. ఎలా మనం రిస్క్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశామో, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు రిస్క్ని రీఇన్సూరెన్స్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే. సో మనం కట్టే ప్రీమియంలో 10% ఆఫ్ ది ప్రీమియం గోస్ టు ది రీఇన్సూరెన్స్ కంపెనీస్. మోస్ట్ ఆఫ్ ది రీఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ యూరోపియన్ కంపెనీస్. స్విస్ రీఇన్సూరెన్స్ కంపెనీ, మ్యూనిక్ రీఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా పెద్ద ఉన్నాయి. వాళ్ళ బ్రోకర్స్ మన ఇండియాలో ఉన్నారు, వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఇండియాలో ఒక రీఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని. సో వాళ్ళు రీఇన్సూరెన్స్ కంపెనీస్ సపోర్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఒక్కసారి సడన్గా క్లెయిమ్స్ ఎక్కువ వచ్చాయి, కోవిడ్లో క్లెయిమ్స్ ఎక్కువ వచ్చాయండి. మరి వీళ్ళ దగ్గర అన్నట్టు అంత ఇన్సూరెన్స్ కంపెనీస్ కెనాట్ మీట్ దట్. లేదా పెద్ద తుఫాన్ వచ్చింది, ఎన్నో వెహికల్స్ డ్యామేజ్ అయిపోయాయి, ఎన్నో బిల్డింగ్స్ పడిపోయాయి. సో ది ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ సపోర్ట్ అనమాట. సో మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళు రీఇన్సూరెన్స్ కంపెనీస్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఆ రోజుల్లో. తర్వాత ఏమైందంటే మనం చూసాము, స్లోగా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది మన దగ్గర. మనకు టీవీ వచ్చింది లేట్ 70sలో వచ్చింది, కలర్ టీవీ 82లో వచ్చింది, ఏషియన్ గేమ్స్. అంటే అప్పటి వరకు టీవీ లేదు. ఆల్ ఇండియా రేడియో వాజ్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్, ఒకటే ఛానల్ ఉండేది. దూరదర్శన్ కూడా, టీవీలో కూడా దూరదర్శన్ ఒకటి ఉండేది. తర్వాత మెట్రో ఛానల్ వచ్చింది. ఆ మెట్రో ఛానల్ వాజ్ ఆల్సో నాట్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఓన్లీ ఇన్ 4 మెట్రోస్, ఢిల్లీ, కలకత్తా, చెన్నై అండ్ ముంబై. అప్పుడు క్రికెట్ మ్యాచ్లు వస్తే వాళ్ళే చూసేవాడు, ఇక్కడ మనకు ఛాన్స్ లేకుండింది అక్కడ. ఎందుకంటే అన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. బిఎస్ఎన్ఎల్ వాజ్ మేనేజింగ్ టెలిఫోన్స్. ఒక టెలిఫోన్ రావడానికి 10 years to 12 years పట్టేది మనకు, ల్యాండ్ లైన్ రావడానికి. నేను 1984లో బుక్ చేస్తే 96లో వచ్చింది. సిచ్యువేషన్ అలా ఉండింది. తర్వాత స్లోగా మనకు చేంజ్, టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చింది, ఆటోమొబైల్ రెవల్యూషన్ వచ్చింది, ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్టార్టెడ్ ఓపెనింగ్ ద మార్కెట్ ఫర్ అదర్స్ టు ఆపరేట్ అనమాట. 90లో పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాయి, అసెంబ్లింగ్ స్టార్ట్ అయింది. 95లో మనకు మొబైల్స్ వచ్చాయి. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్ కూడా వాళ్ళు లిబరలైజ్ చేద్దాం అనుకున్నారు. సో 93లో అప్పుడు మనకు అప్పటికే ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చాయి, తర్వాత ఫారిన్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. సో ఇన్సూరెన్స్ని కూడా ప్రైవేటైజ్ చేద్దాం అనే ఐడియా వచ్చింది. 93లో ఒక కమిటీని ఏర్పరిచారు, headed by R.N. Malhotra, who was a former Reserve Bank governor, and 2 other members were also there. They submitted a report in 94. 99లో అదొక చట్టం తయారైంది, IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఒక మన రెగ్యులేటర్స్ గురించి చెప్పాలి. ఎప్పుడైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వీటికి ఒక చెక్, కంట్రోల్ ఉండాలి. దాన్నే రెగ్యులేటర్ అంటాం. దీస్ రెగ్యులేటర్స్ ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. Banking regulator is RBI. Telecommunications regulator is TRAI. Capital markets regulator is SEBI. Aviation regulator is DGCI. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇస్ IRDA. అది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దాని హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. దట్ బికమ్ IRDI in 2014. అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అప్పుడు చేశారు. ఈ చట్టం వచ్చేసిన తర్వాత రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తూ పోయారు, ఎవరికి లైసెన్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని. సో 2000 నుంచి లైసెన్స్ రావడం మొదలుపెట్టాయి. ఫస్ట్ 2 companies టు గెట్ లైసెన్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ HDFC స్టాండర్డ్ లైఫ్ అండ్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ మీరు ఒక చూస్తారు, 2 కంపెనీస్ ఉన్నాయి ఇందులో, HDFC స్టాండర్డ్ లైఫ్, ICICI ప్రుడెన్షియల్. అలాగే బిర్లా సన్ లైఫ్, టాటా AIG, బజాజ్ అలయాన్స్, ఇట్లా మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్, అలా మీకు 2 కంపెనీస్ కనపడతాయి. అన్లైక్ బ్యాంక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వేర్ దే కెన్ హ్యావ్ దేర్ బిజినెస్ ఫారిన్ కంపెనీస్ ఆన్ దేర్ ఓన్, బట్ ఎనీ ఇన్సూరెన్స్ దే హ్యావ్ టు జాయిన్ అన్ ఇండియన్ కంపెనీ. దట్ వాజ్ ద బేసిక్ ఐడియా. అందుకే HDFC బ్యాంక్ జాయిన్డ్ స్టాండర్డ్ లైఫ్ ఆఫ్ UK, ICICI బ్యాంక్ జాయిన్డ్ విత్ ప్రుడెన్షియల్ ఆఫ్ UK, మ్యాక్స్ విత్ న్యూయార్క్ లైఫ్ ఆఫ్ అమెరికా, టాటా with AIG of America, Bajaj with
జర్మనీ, అలయన్స్ ఆఫ్ జర్మనీ అట్లా వచ్చేసాను. 14 కంపెనీస్ 2 yearsలో వచ్చాయి, 24 కంపెనీస్ అయిపోయాయి తర్వాత. సో వెన్ లైసెన్సెస్ ఇవ్వడం కాంపిటీషన్ పెరిగింది. సో టుడే దేర్ ఆర్ 26 కంపెనీస్ ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్ 24 లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇది ఇన్సూరెన్స్ యొక్క హిస్టరీ. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ హిస్టరీ. అంటే ఎలా మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మన ఇండియాలో డెవలప్ అవుతూ వచ్చిందో, ఇప్పుడు డెవలప్ అవుతూ వచ్చింది. తర్వాత ప్రోడక్ట్స్ కూడా కొంచెం మారాయి. ముందు ఏంటంటే మన జనరల్గా ఆ రోజుల్లో ఎల్ఐసి వెన్ ఇట్ వాజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ 1956 to 2000, the concentration on pension policies and term policies was comparatively less. People were also not looking at, and they were also selling only saving and investment plans ఎక్కువ అమ్ముడుపోయాయి. ఆ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ట్రెడిషనల్ పాలసీస్ ఎక్కువ అమ్మేవాళ్ళు. ట్రెడిషనల్ పాలసీస్ అంటే గ్యారంటీడ్ పాలసీస్, అవి చాలా అమ్ముడుపోయేవి. ఇప్పటికి కూడా ఇట్ హస్ గాట్ ఎ మేజర్ షేర్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయో పెన్షన్ పాలసీస్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, టర్మ్ పాలసీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఫస్ట్ మీరు రియాజ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, మనకు పాలసీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ఎందుకు మనకు అవసరం అని అన్నాను. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అవసరమైన పాలసీ టర్మ్ పాలసీ అండి. టర్మ్ పాలసీ అంటే ఏంటంటే ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీ అనమాట. ఇక్కడే చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో మనం ప్రీమియం కడతాము, 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ళ మన డబ్బులు వచ్చేస్తాయి మనకి, మన డబ్బులు మనకు వచ్చేసాయి అన్న ఫీలింగ్. టర్మ్ పాలసీ అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనమాట. ఇందులో ఏమన్నా జరిగితేనే క్లెయిమ్ డబ్బులు వస్తాయి, జరగకపోతే ఏమీ రాదు. దట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్లో అన్నీ అలాగే ఉంటాయి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, 70 years వరకు తీసుకున్నాడు, 40 ఏళ్ల నుంచి తీసుకున్నాడు అనుకుందాం, 30 ఏళ్ళు తీసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ 30,000 40,000 కడుతున్నాడు. అంటే 40 ఏళ్ళు కట్టాడంటే 40,000 అంటే 16 lakhs కట్టాడు. అండ్ ఈజ్ టుడే లైఫ్ స్పాన్ హెస్ ఇంక్రీస్డ్. 1950లో 50 years ఉండేది, టుడే ఇట్ ఈస్ 74 years. లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు పీపుల్ ఆర్ లివింగ్ మోర్ దెన్ 70 years. సో డెత్ హ్యాస్ నాట్ అకర్డ్ టు ద ఇండివిజువల్ ఇన్ దట్ పర్టికులర్ టర్మ్ వేర్ హీ హెస్ చోజన్ ద పాలసీ. అంటే అతను 16 లక్షలు కట్టిన తర్వాత కూడా ఏమీ రాదు, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఏ టర్మ్ పాలసీ. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, సంబడి నేను ముందే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ 30 ఏళ్ళు కట్టాను నాకేం రాలేదు అనుకుంటాము. సో అతను రాలేదు అంటే మంచిది, సంతోషం అనుకోవాలండి. ఆయన 16 లక్షలు కట్టినా ఈజ్ అలైవ్, ఫ్యామిలీ హెస్ సీన్ హిమ్, ఫ్యామిలీ ఈజ్ టుడే హ్యాపీ దట్ ఈజ్ స్టిల్ అమాంగ్ ది, వాళ్ళ ఫ్యామిలీలో ఉంటున్నాడు కాబట్టి బాగుందని అనుకోవాలి. కానీ ఏం ఎందుకంటే క్లెయిమ్ రావాలి అంటే ఏదో జరుగుతూనే క్లెయిమ్ వస్తుందిగా, అంటే ఈ హ్యాస్ టు డై అనమాట. దట్స్ ఎ నెగిటివ్ ఫ్యాక్ట్. పాజిటివ్ ఫ్యాక్టర్గా ఆలోచిస్తామని. సో ఈ టర్మ్ పాలసీలో ఏమీ రాదు అన్న ఫీలింగ్ ఉంది, ఎందుకంటే అందరికీ ట్రెడిషనల్ పాలసీస్ అలవాటు అయ్యాయి. అది మేము డబ్బులు కట్టాము 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ల తర్వాత మనకు డబ్బులు వస్తాయి, ఇందులో డబ్బులు రావు కదా అన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటారంటే కంపేర్డ్ టు సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల కంటే, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో 1 లక్ష రూపాయలు కట్టామనుకోండి, వాళ్ళకు ఇన్సూరెన్స్ కవర్ అంటాం, దాన్ని సమ్ అష్యూర్డ్ అంటాం. 10 లక్షలు ఇస్తారు. అతను 10 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి 1 లక్ష రూపాయలు కట్టగలుగుతున్నాడు అతను. కాబట్టి ఆ 10 లక్షలు ఈజ్ నాట్ ఎ బిగ్ బర్డన్ కాదు, అది పెద్ద ఫ్యామిలీకి ఎంత గొప్ప రిసీవబుల్స్ కాదు అది. సేమ్ పర్సన్ ఇఫ్ ఈస్ పేయింగ్ 40,000 rupees అండ్ ఈస్ బిట్వీన్ 18 and 35 years, ఇన్సూరెన్స్ కంపెనీస్ గివ్ 25 times ది యాన్యువల్ ఇన్కమ్. అతను 10 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి, ఈ కెన్ గెట్ 2.5 crores ఇన్సూరెన్స్ కవర్ రావచ్చు. లక్షకు 10 లక్షలు కవర్ వచ్చేదేమో ట్రెడిషనల్ పాలసీ అయితే, ఇక్కడ 40,000 కడుతూ ఆయన ఇన్కమ్ ప్రకారం ఈజ్ గెటింగ్ 2.5 crores అవుతే ఏమవుతుందంటే ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీకి. అన్ఫార్చునేట్లీ దిస్ పర్సన్ డైస్ బికాస్ ఆఫ్ అన్టైమ్లీ డెత్, మేబీ న్యాచురల్ డెత్ ఆర్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ డిసీజ్ వల్ల కావచ్చు. సో ఫ్యామిలీ విల్ గెట్ ద 2.5 lakhs. వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఎలాగో మనిషి లేడు, it's an emotional loss. Nobody can bring back the individual, but at least financially they will be comfortable. They can maintain the same standard of living till
ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అంటాం. వాళ్ళ పిల్లలు పెద్దగా అవడం, వాళ్ళు చదువుకోవడం, తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవడం, సో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్యామిలీకి వస్తుంది. అంతవరకు అయితే ఇది ఉపయోగపడుతుంది కదా. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే లో ప్రీమియం హై ఇన్సూరెన్స్ కవర్ అనమాట. మీరు అన్నట్టుగా ఇప్పుడు టర్మ్ పాలసీ అన్నారు, టర్మ్ ఇన్సూరెన్స్లో ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు? ఇప్పుడు ఎలా ఉందంటే 18 years తర్వాతే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. 18 years లోపు ఇన్సూరెన్స్ రాదు. అంటే ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ, ఇన్సూరెన్స్ ఎవరు తీసుకుంటారు అని. అంటే దాంతో మాట్లాడితే బాగా తెలుస్తుంది ఎవరు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనుకో. అసలు ఇన్సూరెన్స్ యొక్క రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇఫ్ ఈజ్ అబౌవ్ 18 years అండ్ ఇఫ్ ఈ షుడ్ బి ఎర్నింగ్, అదర్వైజ్ యూ కాంట్ పే ద ప్రీమియమ్స్. తర్వాత క్రిమినల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, టెర్రరిస్ట్ కాని వాళ్ళకి, యాంటీ నేషనల్స్ కాని వాళ్ళకి, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఒకటి ఇండివిజువల్ తీసుకోవచ్చు. తర్వాత కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి, దాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట. కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్. ఐఆర్డి యాక్ట్ కానీ, ఎల్ఐసి యాక్ట్ కానీ, తర్వాత ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 కానీ చెప్పాల. ఏమన్నారంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ విచ్ ఈస్ టేకెన్ ఇన్ ఇండియా ఈజ్ సెల్ఫ్ పాలసీస్. నేను సంపాదిస్తున్నాను, నా ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి కాబట్టి నేను పాలసీ తీసుకుంటున్నాను. దెర్ ఇస్ అనదర్ ప్రొవిజన్ విచ్ ఇస్ నోన్ ఎస్ ప్రపోజల్ పాలసీ అంటారు అనమాట. ప్రపోజల్ పాలసీ, పేరెంట్స్ కెన్ ప్రపోజ్ ఎ పాలసీ ఆన్ చిల్డ్రన్, స్పౌస్ కెన్ ప్రపోజ్ ఎ పాలసీ ఆన్ స్పౌస్, హస్బెండ్ కెన్ ప్రపోజ్ ఎ పాలసీ ఇన్ వైఫ్, వైఫ్ కెన్ ప్రపోజ్ ఎ పాలసీ ఇన్ హస్బెండ్ ఇఫ్ వైఫ్ ఈజ్ వర్కింగ్. దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఈ మూడే ఉన్నాయి, సెల్ఫ్, పేరెంట్స్ టు చిల్డ్రన్ అండ్ స్పౌస్ టు స్పౌస్. తర్వాత ఫైనాన్షియల్ కనెక్షన్లో ఎంప్లాయర్ కెన్ ఇన్షూర్ ఎంప్లాయీ, క్రెడిటర్ కెన్ ఇన్షూర్ డెటార్, కంపెనీ కెన్ ఇన్షూర్ కీ మ్యాన్. లోన్ ఇచ్చిన వాడు, ఇప్పుడు హౌసింగ్ లోన్స్లో క్రోర్స్ తీసుకుంటున్నారు, సో బ్యాంక్ కెన్ ఇన్షూర్ ద ఇండివిజువల్ హూ హెస్ టేకెన్ ద లోన్. దట్ ఈస్ కాల్డ్ మార్ట్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ అంటాం. ఇలా తీసుకోవచ్చు అని అర్థం అనమాట. సో వీళ్ళకే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అన్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం అంటే, ఏ ఫ్యామిలీలో అయితే అతని మీద ఫైనాన్షియల్ డిపెండెంట్స్ ఉన్నారో, టిపికల్ ఫ్యామిలీ ఏంటండి, సంపాదిస్తున్నాడు, వైఫ్ ఉంటుంది, మేబీ షీ మే బీ హోమ్ మేకర్ ఆర్ షీ మే బీ వర్కింగ్, తర్వాత చిల్డ్రన్ ఉంటారు. సమ్ ఫ్యామిలీస్ హ్యావ్ ఏజ్డ్ పేరెంట్స్ ఆల్సో. సడన్గా అతనికి 25 ఏళ్ళకు పీపుల్ ఆర్ ఎర్నింగ్ క్వైట్ అ గుడ్ అమౌంట్ టుడే అండ్ సడన్లీ 30-35 yearsలో చనిపోయాడు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు దిస్ ఫ్యామిలీ? టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికంటే ఎవరైతే సంపాదిస్తున్నారో, ఎవరికైతే ఫైనాన్షియల్ డిపెండెంట్స్ ఉన్నారో, వాళ్ళు హెయిల్ అండ్ హెల్తీగా ఉన్నారో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎప్పటి వరకు తీసుకోవాలి అన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఓ మనిషి ఎప్పటి వరకు సంపాదిస్తాడు ఇన్ జనరల్ అంటే, మన దగ్గర 58 to 60 years, కొందరు 65 years వరకు సంపాదిస్తారు. అదే ప్రొఫెషనల్స్ అయితే, బిజినెస్ పీపుల్ అయితే దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ది ఏజ్. ఎప్పటి వరకు అయితే అంటే మన దగ్గర ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉన్నంత వరకు మన సపోర్ట్ వాళ్ళకి అవసరం. ఎప్పుడైతే వాళ్ళు ఇండివిజువల్స్ సెటిల్ అయిపోతారో లైఫ్లో, మన మీద డిపెండ్ కారో, ఎర్నింగ్ మెంబర్ మీద డిపెండ్ కారో, అప్పుడు ఇన్సూరెన్స్ అవసరం లేదు. సో అంటే రిటైర్ అయ్యేంత వరకు ఇన్సూరెన్స్ ఉంటే మంచిది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది. ఇనిషియల్ స్టేజెస్లో 65 years వరకే ఇచ్చేవాళ్ళు, స్లోగా దాన్ని 75 yearsకి పెంచారు. ఇప్పుడు 85 years వరకు ఇస్తున్నారు, 100 years వరకు కూడా ఇస్తున్నారు టర్మ్ ఇన్సూరెన్స్. అంటే 100 years వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఏమవుతుంది, ప్రీమియం విల్ బీ higher. A person who has taken insurance at 30 years and he wants to take a policy till 100 years, అప్పుడు ఏమవుతుంది, డెత్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99.99% ఫ్యామిలీకి క్లెయిమ్ రావడానికి అవకాశం ఉంది. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్యాలిక్యులేషన్ చేసి ఉంటుంది, ప్రీమియం ఎక్కువ ఉంటుంది అనమాట అర్థం. నేను అనేది ఏంటంటే, మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. నేను రిటైర్ అవుతాను 65లో, 65 వరకే తీసుకోండి. లేదు మా ఫ్యామిలీకి ఇంకా డబ్బులు అవసరం ఉంటుందేమో 70లో కూడా అంటే 70 వరకు తీసుకోండి, కొంచెం ప్రీమియం పెరుగుతుంది. దట్ ఈస్ యువర్ చాయిస్. ఇది బేసిక్గా టర్మ్ చూస్ చేసుకోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి 85 వరకు ఇస్తే వాళ్ళు ప్రీమియం పెంచుతారు, వాళ్ళు ఇస్తారు, తప్పేం లేదు అందులో. మనకు అవసరం ప్రకారం మనం ఆలోచించుకోవాలి, ఎంత తీసుకోవాలి అని కూడా అనుకుంటాం కదా మనము. ఇది వన్ మిస్టర్ సాలమన్ హుబ్నర్ అని, ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఈజ్ ఫ్రమ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ. ఆయన ఒక సింపుల్ ఫార్ములా చెప్పాడు, మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎంత ఉంటుందో దాని యొక్క ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే,
సంబడీ షుడ్ టేక్ అట్లీస్ట్ మినిమం 10 to 12 times ఈజ్ యాన్యువల్ ఇన్కమ్ అని తీసుకోమన్నాడు. అంటే 10 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే 1 crore ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఎందుకు అన్నారనుకోండి, 10 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే సంవత్సరం నెలకు ఎంత 86,666 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తున్నాడు. అందులో ఒక 50,000 అయినా ఇంటికి ఖర్చు పెడతాడు కదా. అంటే వాళ్ళ ఖర్చు ఎంత సంవత్సరానికి 6 లక్షలు. ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే డిపాజిట్ చేస్తే 6 లక్షలన్నా వాళ్ళకి సంవత్సరానికి వస్తుంది. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ రిక్వైర్మెంట్స్, మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని రిక్వైర్మెంట్స్ అని తీసుకుంటాం. అందుకని అంత మినిమం 10 to 12 times దేర్ యాన్యువల్ ఇన్కమ్ తీసుకోవడం చాలా ముఖ్యం. నేను ముందు కూడా చెప్పాను, కంపెనీస్ గివ్ అకార్డింగ్ టు ది ఏజ్ మల్టిప్లయర్స్ అంటారు వాటిని. 18 to 35 20 times ఇస్తారు, 25 times ఇస్తారు. 35 to 40 20 times ఇస్తారు. 40 to 45 ఇలా 45 50 అయ్యేటప్పుడు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం కూడా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. తర్వాత ఇంకోటి ఆలోచించుకోవాలి ఏంటంటే, మన ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ లైబిలిటీస్ కూడా ఆలోచించుకోవాలి. యూ షుడ్ యాడ్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ లైబిలిటీస్ కలిపి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లోన్ ఈజ్ అ లైబిలిటీ, దాని ప్రకారం తీసుకోవాలి. సో వాళ్ళకు 10 to 35 times ఉంది, 25 times ఉంది కాబట్టి అందులో మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు, వాళ్ళ అవసరాలు బట్టి తీసుకోవచ్చు. దట్ ఈజ్ మినిమం. అండ్ ముందే చెప్పాను, లో ప్రీమియం హై ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. ఈ మధ్య కొన్ని చేంజెస్ కూడా చేశారు. ఐ మే నాట్ బి ఏబుల్ టు పే for 30 years or 40 years, but I may pay for 10 years, 5 years. కాబట్టి లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ కూడా వచ్చింది. నేను 5 ఏళ్ళు కడతాను, 10 ఏళ్ళు కడతాను, పాలసీ విల్ రన్ అప్ టు 65 years or 70 years as per యువర్ చాయిస్. సో ఆ అవకాశం అప్పుడు మనం ఎందుకు అంటున్నానంటే, స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారనుకోండి, యాక్టర్సే ఉన్నారనుకోండి, సెలబ్రిటీస్ వాట్ వీ కాల్, దేర్ ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. వాళ్ళ ఎర్నింగ్ లైఫ్ ఈజ్ లిమిటెడ్. సో దే మే బీ దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు పే ద ప్రీమియం, హై ప్రీమియం ఆల్సో ఇన్ దట్ 5 years or 10 years. సో కాబట్టి వాళ్ళు 5 years or 10 yearsలో డబ్బు కట్టేస్తారు, తర్వాత పాలసీ విల్ రన్. అందుకని అలా కూడా చేసుకోవచ్చు. సో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నారు కదా, టర్మ్ ఇన్సూరెన్స్ అన్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు? ఎర్లీగా తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి? ఎర్లీ ఏజ్ వాళ్ళు ఎలాంటి టర్మ్ పాలసీ తీసుకోవాలి? మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలాంటిది తీసుకోవాలి? అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎలాంటిది తీసుకుంటే లైఫ్ బాగా లీడ్ చేసుకోవచ్చు? అసలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన ఏజ్ ఏంటండి? 25 to 40 అండి ఇన్ జనరల్. అండ్ 25 to 40 అన్నాను, అది కూడా ఇప్పుడు హయ్యర్ లిమిట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇది హెల్తీ పీరియడ్ అంటాం అనమాట. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే 40 తర్వాత వస్తాయేమని అనుకుంటాం కాబట్టి ఆ హెల్తీ పీరియడ్లో తీసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే, ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. తర్వాత నేను ఫస్ట్ కూడా అన్నాను, మనకి ఏది మన చేతిలో లేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. లైఫ్ ఈజ్ మోస్ట్ అన్సర్టన్ అండ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఫర్ అన్సర్టన్ రిస్కే. సర్టన్ రిస్క్ ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వరు, అన్సర్టన్ రిస్కే ఇన్సూరెన్స్ ఇస్తాము. ఆ అన్సర్టనిటీ ఈజ్ ప్రివైలింగ్ కాబట్టి ఇప్పుడే తీసుకోవడం మంచిది. అంటే నేను ఒక మాట అన్నాను, చాలామంది చెప్తాను, ఎప్పుడు ఇన్సూరెన్స్ అవసరం ఉంటే నిన్ననే తీసుకోవాల్సింది అని అంటాను. ఎందుకంటే అంత అవసరం కాబట్టి. కానీ దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం మనం. పోస్ట్పోన్ చేయకుండా అప్పుడే తీసుకోవాలి. ఎప్పుడు సంపాదన మొదలు పెట్టాడో, ఎప్పుడైతే ఇతనికి ఫైనాన్షియల్ డిపెండెన్స్ వస్తున్నారో తీసుకోవాలి. మీరు అన్నట్టు నేను అంటే ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవాలా? లేదండి, సంపాదన మొదలైనప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బికాజ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ మ్యారేజ్, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ, యూ ఆల్రెడీ హ్యావ్ ఏజ్డ్ పేరెంట్స్. సో తీసుకోవడం మంచిది. కాబట్టి దీనికి ఎప్పుడు ఆలోచించారు, ఎవరో వచ్చారు, మీరు అర్థం చేసుకున్నారు, అప్పుడే తీసేసుకోండి, అంతే. దట్స్ ఆల్. డోంట్ పోస్ట్పోన్. అంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఇస్తారు అంటారు. 50 years పైన ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు. కానీ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్, యువర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కమ్స్ డౌన్. బికాస్ ఆల్రెడీ యూ సెటిల్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. లోన్స్ క్లియర్ అయి ఉంటాయి, పిల్లలు సెటిల్ అయి ఉంటారు. సో మీకు ఇన్సూరెన్స్ కవర్ తగ్గిపోతుంటాయి. అదే 50-55 yearsకి వచ్చేప్పటికి వాట్ యూ రిక్వైర్ ఈజ్ రిటైర్మెంట్ సొల్యూషన్, not term insurance. And above 60, never think of term insurance. And above 60-65, don't think of any insurance policy at all. It is not for you. What you have to think only, retirement solution గురించే ఆలోచించాలి. అచ్చా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఎందుకు అంటారు? ప్రతి ఫ్యామిలీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ గోల్స్,
మీడియం టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. అండ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. సో లాంగ్ టర్మ్ గోల్కి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విల్ ఆల్వేస్ బీ యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీరు డబ్బులు పే చేస్తుంటారు ఇన్సూరెన్స్లో. ఆ వచ్చిన మెచ్యూరిటీ బెనిఫిట్ యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్ అండ్ రిటైర్మెంట్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఇది లాంగ్ టర్మ్ గోల్స్కి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ బాగా పనిచేస్తుంది. కాబట్టి వీ షుడ్ టేక్ ఎ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫర్ యువర్ చిల్డ్రన్ రిక్వైర్మెంట్ కానీ మీ ఫ్యామిలీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కానీ తీసుకోవచ్చు. అది నెక్స్ట్ అనమాట. టర్మ్ పాలసీ తర్వాత సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. యాజ్ యూ ఆర్ నియరింగ్ రిటైర్మెంట్ ప్రాబబ్లీ యూ మే థింక్ ఆఫ్ రిటైర్మెంట్ సొల్యూషన్, బట్ ఇట్ డజన్ అంటే దట్ ఈస్ నాట్ ముందు తీసుకోకూడదా అంటే కాదు. యూ కెన్ ఆల్వేస్ టేక్ ఏ రిటైర్మెంట్ సొల్యూషన్ ఈవెన్ అట్ 25 or 30 బికాస్ యూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ రెగ్యులర్లీ మనీ టువర్డ్స్ పెన్షన్ పాలసీ. అది అక్యుములేట్ అయ్యేటప్పటికి బాగా డబ్బు ఎక్కువ ఉంటుంది, మీకు పెన్షన్ కూడా ఎక్కువ వస్తుంది, ఓల్డ్ ఏజ్లో పనికి వస్తుంది. ఇండియాలో 95% ఆఫ్ ద పీపుల్ డూ నాట్ హ్యావ్ పెన్షన్ అండ్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. సో యూ నీడ్ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో. కాబట్టి ఉండాలి. ఇంకోటి సార్, ఒక డౌట్ నాకు. ఇప్పుడు చాలామంది లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి అవి ఎక్కువగా తీసేసుకొని ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ టర్మ్ పాలసీ కూడా తీసుకొని ఉంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సపోజ్ రేపు ఆ మెచ్యూరిటీ టయానికి ఈ మధ్యలో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే, వీళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చి చనిపోయి ఉంటే, వీళ్ళు కట్టాల్సిన లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ వచ్చే అమౌంట్ ఫ్యామిలీకి ఇస్తుందా? అంటే ఎలా అంటే ఒక పాలసీ తీసుకున్నాడు, టర్మ్ పాలసీ అగేన్స్ట్ హౌసింగ్ లోన్ అనుకుందాం. ఒక 1 crore లోన్ తీసుకున్నాడండి. బ్యాంక్ వాళ్ళు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. దీన్ని మార్ట్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, వాళ్ళు ఇస్తే ఈ ప్రీమియం ఈఎంఐలోనే కడుతుంటారు వాళ్ళు. 20 ఏళ్ళ టర్మ్ అనుకుందాం, అది 10 ఏళ్ళు కట్టారు, 50 లక్షలు రిటర్న్ చేశారు వాళ్ళు. అప్పుడు 50 లక్షలు ఇంకా లోన్ ఉంది, ఇన్సూరెన్స్ కవర్ కూడా 50 లక్షలు ఉంటుంది. అప్పుడు అనుకోకుండా అన్ఫార్చునేట్లీ దట్ పర్సన్ హెస్ డైడ్. ఆ 50 లక్షలు దీనికి అడ్జస్ట్ చేసేస్తారనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ అగేన్స్ట్ ద లోన్ అమౌంట్. లేదు, ఆయన వేరే పాలసీ తీసుకున్నాడు, 2.5 crores పాలసీ తీసుకున్నాడు, 1 crore హౌసింగ్ లోన్ ఉంది అనుకుందాం. వీళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేసిన 2.5 crores పాలసీ ఉంటుంది కదా ఆయన ఇన్కమ్ ప్రకారం. కానీ ఈ లోన్ అగేన్స్ట్ పాలసీస్ తీసుకుని దానికి అడ్జస్ట్ చేసేస్తారు వాళ్ళు, వీళ్ళకేం రాదు. దీనికి ఒకటి ఉంది, అంటే ఇదైతే లోన్ చనిపోవడం వలన వచ్చిన ప్రాబ్లం. అది దెర్ ఇస్ అనదర్ ప్రాబ్లం. లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అ ప్రాపర్టీ అండి. ఇట్స్ ఆల్సో కన్సిడర్డ్ ఎస్ అ ప్రాపర్టీ. ఇట్ కమ్స్ అండర్ 1974 ప్రాపర్టీ యాక్ట్. ప్రాపర్టీ అన్నప్పుడు ఏంటి, మనకు ఒకటి బిల్డింగ్ మనది ఉందనుకోండి, యూ కెన్ ట్రాన్స్ఫర్ ద బిల్డింగ్ టు సంబడి, చేయొచ్చు కదా. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆల్సో కెన్ బి ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ఇండివిజువల్, చేయొచ్చు మనం. దీన్ని ఏమంటారంటే ఇన్సూరెన్స్ లాంగ్వేజ్లో అసైన్మెంట్ అంటారనమాట. దిస్ ఈజ్ ఇన్ సెక్షన్ 38 ఆఫ్ ది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. సో మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? 1874లో కాంట్రాక్ట్ యాక్ట్, ప్రాపర్టీ యాక్ట్ వచ్చినప్పుడే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ అని వచ్చింది. సెక్షన్ 6 ఈజ్ కనెక్టెడ్ టు లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. హస్బెండ్ హెస్ టేకెన్ అ పాలసీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అట్ ది టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ, ఇఫ్ he registers this policy with the names of the beneficiaries in Married Women's Property Act at free of cost, it becomes a trust. And the beneficiaries become trustees. Nobody can touch it, including Supreme Court. ఆ డైవర్స్ అయినా కూడా వాళ్ళకే బెనిఫిట్ పోతుంది, వైఫ్ చిల్డ్రన్కి వస్తుంది. కాబట్టి దీన్ని ఒకవేళ పాలసీ ప్రాపర్టీ అన్నాం కదా, ఈయన లోన్ తీసుకున్నాడు, నాట్ ఫర్ దిస్, ఫర్ సమ్ అదర్ లోన్ హీ హెస్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, హీ హెస్ నాట్ పేడ్ ద లోన్, బ్యాంక్ హెస్ గోన్ టు ద కోర్ట్, కోర్ట్ హెస్ గివెన్ అటాచ్మెంట్ అగేన్స్ట్ ద ప్రాపర్టీస్. ఇన్సూరెన్స్ పాలసీ కూడా అటాచ్ చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ MWP యాక్ట్, నోబడీ కెన్ అటాచ్. ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట అది. సో టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడు లోన్ అగేన్స్ట్ పాలసీస్ ఆర్ డిఫరెంట్. యూ కెన్ టేక్ ఎ టర్మ్ పాలసీ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అనమాట. అందుకే డబ్బుకు తగ్గట్టు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అచ్చా, ఇవాళ 10 లక్షలు సంపాదిస్తున్నాడు, 5 ఏళ్ల తర్వాత శాలరీ హెస్ ఇంక్రీజ్ టు 20 lakhs పర్, అప్పుడు ఇంకో పాలసీ తీసుకోవాలి. బికాస్ యువర్ లైఫ్ స్టైల్ హెస్ ఇంక్రీజ్డ్, యువర్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్. సో ఫైనాన్షియల్ అప్పుడు రిక్వైర్మెంట్ ఫర్ ద ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. కాబట్టి మీరు ఇంకొక పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఒక్క పాలసీతోని లైఫ్ ఇన్సూరెన్స్ ఎండ్ అవుతుందని ఎప్పుడు అనుకోకూడదు. బికాస్ యువర్ రిక్వైర్మెంట్స్ చేంజ్, యువర్ నీడ్స్ విల్ చేంజ్, liabilities will change, accordingly you can take.
సో ఇంకో ఇన్సూరెన్స్లో ఒకటి ఉందండి, లైఫ్ ఇన్సూరెన్స్లో జనరల్ ఇన్సూరెన్స్లో ఒకటే పాలసీ. నువ్వు 3 కంపెనీస్ నుంచి పాలసీ తీసుకున్నా కూడా వచ్చేది ఒకటే క్లెయిమ్ వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్లో అకార్డింగ్ టు యువర్ హెల్త్ అండ్ వెల్త్ యూ కెన్ టేక్ 1 పాలసీ ఫ్రమ్ వన్ కంపెనీ, 24 పాలసీస్ కూడా తీసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు డిక్లేర్ విత్ ఆల్ ద కంపెనీస్ అబౌట్ ద ప్రీవియస్ పాలసీస్. అంటే నేను ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ డజంట్ హ్యాపెన్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక అతను 24 పాలసీలు 24 కంపెనీ నుంచి తీసుకున్నాడు. 24వ కంపెనీకి కూడా 23 పాలసీలు డిక్లేర్ చేశాడు. ఓకే, అంటే పోర్టబిలిటీ టైప్. పోర్టబిలిటీ కాదు, అన్ని ఇండివిజువల్ పాలసీస్. ఆయన అవసరం తీసుకున్నాడు అనుకుందాం. ఓకే, హైపోథెటికల్ క్వశ్చన్ ఇది, హైపోథెటికల్. ఏమైంది అతనికి 24 కంపెనీ నుంచి క్లెయిమ్ వస్తుంది ఆయనకి. బికాస్ ఇఫ్ హీ హాజ్ నాట్ డిక్లేర్డ్ ద ప్రీవియస్ పాలసీస్ and company has given him, 24th company has given him policy and they have investigated when the death has occurred, అతను చెప్పలేదు కాబట్టి క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మనం అన్నీ చెప్పడం లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్లో రిస్ట్రిక్షన్ లేదు పాలసీలు. ద ఓన్లీ రిస్ట్రిక్షన్ ఈజ్ వెల్త్ అండ్ హెల్త్. హెల్త్ బాగుంది, వెల్త్ బాగుంటే ఎన్నన్నా పాలసీలు తీసుకోవచ్చు, దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. సో టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు తీసుకోవచ్చు, తర్వాత రిటైర్మెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు. సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ తగ్గట్టు ఇన్సూరెన్స్ ఇస్తారు కాబట్టి ఆ లిమిట్ వరకే ఇస్తారు. వాళ్ళు అన్నీ కలుపుతారు, ఆ కంపెనీలో తీసుకున్నాడు, ఈ కంపెనీలో తీసుకున్నాడు, అన్నీ కలిపి చూస్తారనమాట టోటల్ సమ్ అష్యూర్డ్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు. ఆడియన్స్కి కూడా ఈ ఇంటర్వ్యూ బాగా నచ్చిందని అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని రాసి పంపించండి. థ్యాంక్ యూ సార్. చాలా రైట్ అండి, నా ప్లెజర్ అండి.